Class, let's start with a very basic sensing element. అసైన్మెంట్ లింక్ రాలేదా? కొంతమందికి రాలేదా? Vaishnav team try to like resolve this. Few of the people haven't received the assignment exams. So, students, have you seen this before? Any guess what is this? Anyone of you in the participants list, have you seen this component before? If yes, what is the name of this component? Or let me show in a different picture format. So this one, you guys might have used in your daily labs or somewhere when you're doing when you're learning these things. It's called ultrasonic sensor. This is called ultrasonic sensor. What is the purpose of ultrasonic sensor? Can anyone? Correct. Ultrasonic sensors are used to measure the distance. See, you might have seen in many movies, basically in submarines and all, if someone is approaching, they will have a meter where it will show who is approaching. It's generally called as radar. సేమ్ అలాగే మన పైలట్స్ దగ్గర కూడా చూస్తున్నప్పుడు when they are moving in an air, open air, they will have a screen where it will show any object which is coming near to that plane. సో మనం చూసే ఉంటాం వీటిలన్నిటిని రాడార్స్ అంటారు. సో ఈ రాడార్స్ యొక్క బేసిక్ వర్షన్ ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్. మేజర్లీ ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద డిస్టెన్స్. సో డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి అల్ట్రాసోనిక్ సెన్సార్ ని యూస్ చేస్తారండి. ఫస్ట్ పాయింట్ విచ్ వి ఆల్ నీడ్ టు రిమెంబర్. నౌ హౌ ద డిస్టెన్స్ ఈస్ మెజర్డ్ యూజింగ్ అల్ట్రాసోనిక్ సెన్సార్. అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ యూస్ చేసి డిస్టెన్స్ మెజర్ చేస్తామని చెప్పాం, బాగానే ఉంది. జనరల్గా మనం డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాం? ఏదైనా ఒక మెజరింగ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అని మెజర్ చేస్తాం. మరి అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎలా మెజర్ చేస్తుంది? యాజ్ దిస్ ఆల్రెడీ కనెక్టెడ్, లెట్ మీ రన్ దిస్ సిమ్యులేషన్. సో సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఈ ఆబ్జెక్ట్ ఈ సెన్సార్ నుంచి ఇంత దూరంలో ఉంది. ఎంత దూరంలో ఉంది? 260 సెంటీమీటర్స్ దూరంలో ఉంది, 290 సెంటీమీటర్స్ దూరంలో ఉంది, 205 సెంటీమీటర్స్ దూరంలో ఉంది, 45 సెంటీమీటర్స్ దూరంలో ఉంది, 7 సెంటీమీటర్స్. సో హౌ ద మెజర్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అల్ట్రాసోనిక్ సెన్సర్. సో ఇది ఎలా జరుగుతుంది అంటే అండి, జస్ట్
Yeah, sorry. So ఇప్పుడు మనం what we are discussing, like ultrasonic sensor will give there is let me that will make to understand. Can you guys able to see the whiteboard? So if we observe the ultrasonic sensor, we have two major box kind of a thing like this. అంటే మీరు ఇందాక చూసిన ఫ్లాట్ అల్ట్రాసోనిక్ సెన్సర్ ఐ జస్ట్ tilted it in a vertical direction to make your ultrasonic sensor will work. So what happens in this case is, so say for example, there is an object here. So ultrasonic, as the name suggests, ultrasonic. So what is ultrasonic? It is nothing but a sound wave. It is nothing but sound wave which is of 40 kilohertz frequency. సో 40 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఒక సౌండ్ వేవ్స్ ఉంటాయి, వాటిని మనం అల్ట్రాసోనిక్స్ అంటాం. సో ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ నుంచి ఒక సౌండ్ వేవ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్కి సౌండ్ వేవ్ టచ్ అవుతుందో అప్పుడు రివర్స్లో మనకు సిగ్నల్స్ అనేవి వస్తాయి. ఆ వచ్చిన సిగ్నల్ డిస్టెన్స్ను బట్టి ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ డిస్టెన్స్ అని క్యాలిక్యులేట్ చేస్తుంది. అసలు మరి డిస్టెన్స్ ఎలా వస్తుంది సార్ అంటే, దానికి మనకున్న మేజర్ ప్రిన్సిపల్ డాప్లర్ ఎఫెక్ట్. వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్? Say for example, I'm a human standing here, a man. A very common example which we'll say in your class. Yes, uh, ignore my drawing skills. This is a car. Now this car is honking, and like he is pressing horn continuously. So he is moving towards this man by honking the horn. So horn is on. సో దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, హారన్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఈ కార్ ఈ పర్సన్కి దూరంగా వెళ్తుంది అనుకోండి, హారన్ సౌండ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఈ పర్సన్ ఏం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఓకే నాకు దగ్గరగా హారన్ సౌండ్ వస్తుంది కాబట్టి కార్ ఈస్ అప్రోచింగ్ టువర్డ్స్ మీ. ఎప్పుడైతే హారన్ సౌండ్ తగ్గుతూ ఉందో ఈ కెన్ అస్యూమ్ దట్ ద కార్ సౌండ్ ఇస్ అవే ఫ్రమ్, లైక్ కార్ ఈస్ అవే ఫ్రమ్ మీ. సో ఈ ప్రిన్సిపల్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారండి. దిస్ ఇస్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్. అంటే మనం రిసీవ్ అవుతున్న సౌండ్ వేవ్స్ అనేది దగ్గరగా ఉంటే వీ కెన్ హియర్ ద సౌండ్ అట్ ద మాక్సిమం ఎక్స్టెంట్. whenever that object is moving away from us, the sound frequency will decrease, assuming that the object is moving away. సో అదే ప్రిన్సిపల్‌లో ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఆబ్జెక్ట్ దగ్గరగా ఉంటే హై అమౌంట్ ఆఫ్ సౌండ్ వేవ్స్‌ని రిసీవ్ చేసుకోవడం, దూరంగా ఉంటే ఒక మోడరేట్ అమౌంట్ ఆఫ్ సౌండ్ వేవ్స్‌ని రిసీవ్ చేసుకోవడం కాన్సెప్ట్ మీద ఈ డిస్టెన్స్ అనేది కాలిక్యులేట్ అవుతుందండి. ఇలా కాలిక్యులేట్ అవ్వాలి అంటే ఈ డాప్లర్ ఎఫెక్ట్‌లో మనం మేజర్‌గా యూజ్ చేసేది ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్. ఈ సౌండ్ స్పీడ్ బట్టే మన ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్‌లో ఉంది అనేది కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న అల్ట్రాసోనిక్ సెన్సార్ పేరొచ్చేసి 05. HSR 05 is what ultrasonic sensor which we are using. HC SR 05 or 04 variation కూడా ఉంటుంది. This is the ultrasonic sensor which we are using. The same ultrasonic sensor is what I am showing you in the Tinkercad. Tinkercad లో కూడా సేమ్ అదే ultrasonic sensor ఉంటుంది. దీనికి కొన్ని రేంజెస్ ఉంటాయండి. మినిమం రేంజ్ వచ్చేసి 3 to 4 సెంటీమీటర్స్. మాక్సిమం రేంజ్ వచ్చేసి
400 centimeters. 400 అంటారు, but it will stop at 350. 350 centimeters is what we recommend. సో 3 సెంటీమీటర్స్ నుంచి 350 సెంటీమీటర్స్ వరకు మెజర్ చేయాలి అంటే ఈ హెచ్సిఎస్ఆర్ 04 ఆర్ 05 అనేది మనకు యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మనం ఇంత డిస్టెన్స్ వరకు మెజర్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఒకసారి జస్ట్ టు రికాల్ ద కాన్సెప్ట్, అల్ట్రాసోనిక్ సెన్సార్ విల్ హ్యావ్ టూ probes in which one probe will release ultrasonic waves which is called sorry, I think I dropped from the meeting. Let me just share this again. Yep, what I'm telling is, so until there is an obstacle, the waves will move linearly. Once there is an obstacle, the waves will reflect from the obstacle, which we call it as an echo mode. So this echoed signal will receive through another end, which will help us to estimate the distance of an object from the ultrasonic sensor. This is how an ultrasonic sensor works. This to trigger the waves we call it as an ultrasonic waves, which are related to a sound waves. The distance is calculated by an effect called Doppler effect. And the minimum and maximum ranges of HCSR04 is 3 to 400 Good centimeters. morning. Yeah, good morning. Yeah. Is someone trying to say something? Okay, fine. So see here one more thing which we need to understand is we are telling like we will calculate the distance based upon the sound waves, which is indeed it depends upon the time. So which is called generally speed is equals to distance by time. The sound, how much speed it will reach and how much sound it will reach back is we tell as a speed which is equal to distance by time. Distance by time or distance into time. What is the speed formula? Can someone tell? Is speed formula is distance by time or distance into time? Guys, come on. So what is the speed formula? Distance by time. Yeah, that is correct. So we will calculate how much distance is there with respect to time. So in time, if you see, now we want what distance. So distance is equals to speed into time. So if you see there are two frames, one which is going toward the object and one which is coming back from the object. So we multiply this formula into two. This is how we calculate the ultrasonic sensor distance. I'll show you the formula like and how that formula has been utilized to calculate this. Then you guys will have a clear understanding. Let me switch to the tab. Yeah.
loading properly. Can you all see the screen? Or instead of this, let me put a different code for you. Ultrasonic sensor with Arduino. That will give you all a very clear understanding. You can search in Google, like you will find so many number of codes for the ultrasonic sensor, how to interface it with Arduino. Yeah. If you see here, generally this ultrasonic sensor will have four pins. One is VCC, another one is ground, and one is trigger pin and echo pin. As I told you when I'm explaining, whenever we want to release the ultrasonic waves, we call that phase as a triggering. And when we are collecting that ultrasonic waves back, that phase is called echo. So we will have four pins VCC ground to turn on the ultrasonic sensor, where this ultrasonic sensor will work from 3.3 volts to 5 volts. So for that voltage input VCC and another one is ground we connected. Then trigger pin, echo pin, what we will have. So one pin will go to like Arduino boards. Here I used ninth pin for trigger and echo we have used 10th pin. So how the program works. So as we need to do initialization, first we created a variable trigger pin and echo pin. The here one more concept that you all need to understand is const. So why we use const int, which is called constant int. In our C programming language also, we will use const keyword, which is constant keyword, whenever we need that particular variable's value to be fixed entire the program. సో ఆ ప్రోగ్రామ్ మొత్తంలో ఎప్పుడైతే మీరు పర్టికులర్ వేరియబుల్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ కాన్స్టెంట్గా ఉండాల్సిన వాల్యూని మనం కాన్స్ట్ అనే ఒక కీవర్డ్ యూస్ చేసి డిఫైన్ చేసుకుంటాం సి లాంగ్వేజ్లో. అదే విధంగా whenever like the best practice in Arduino IDE programming is whenever we are taking a variable with the pin number, అంటే మీరు ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ఒక పిన్ నెంబర్కి అసైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ కాన్స్టెంట్ యాజ్ ఎ కీవర్డ్. ఎందుకంటే ఈ పిన్ ఒకవేళ ఎక్కడైనా మీరు ఏదైనా చేంజెస్ చేసిన మీ ప్రోగ్రాంలో ఆ పిన్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, ఫిక్స్ వాల్యూగా ఉంటుంది. ఎందుకంటే మనం ట్రిగ్గర్ పిన్ ఎక్కువ పిన్ 9 10 కనెక్ట్ చేసేసి హార్డ్వేర్ అలా ఫిక్స్ చేస్తాం, వాస్తవాను హార్డ్వేర్లో చేంజెస్ చేయం కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మనం కాన్స్ట్ అనే కీవర్డ్తో పాటు ఇంటీజర్ అంటే ఇంట్ టైప్ పిన్ నెంబర్ అని డిఫైన్ చేసుకుని పిన్ నెంబర్స్ని డిఫైన్ చేసుకుంటామండి. సో హియర్ ఐ డిఫైన్డ్ టూ పిన్స్, వన్ ఇస్ ట్రిగర్ పిన్ అండ్ ఎకో పిన్. దిస్ ఐ విల్ కమ్ బ్యాక్ ఇ లిటిల్ బిట్ లేటర్. తర్వాత వాయిడ్ సెటప్లో ఏం చేస్తారు, ఫస్ట్ వీ షుడ్ టెల్ విచ్ ఈస్ ఇన్పుట్ విచ్ ఈస్ అవుట్పుట్. సో ట్రిగ్గరింగ్ మోడ్లో ఏమవుతుంది, అల్ట్రాసోనిక్ సెన్సార్ నుంచి వస్తున్న అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది బయటికి వెళ్తున్నాయి. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ అవుట్పుట్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్కి తగిలి అల్ట్రాసోనిక్ వేవ్స్ రిటర్న్ వస్తున్నాయో దాన్ని మనం అల్ట్రాసోనిక్ సెన్సార్కి ఇన్పుట్ కింద తీసుకోవాలి కాబట్టి ఎకో పిన్ అనేది ఇన్పుట్ కింద వర్క్ అవుతుంది. సో దిస్ యూ అండర్స్టాండ్. ట్రిగ్గర్ పిన్ అనేది అవుట్పుట్, ఇట్ విల్ గివ్ వేవ్స్ టు ద వేవ్ outside from the ultrasonic sensor, wherein echo pin it will receive the waves which are already been emitted. సో అందుకని మనం ఎకో పిన్ ఇన్పుట్ కింద తీసుకున్నాం. టు సీ ఇన్ సీరియల్ మానిటర్ వి యూజ్ సీరియల్ డాట్ బిగిన్ 9600 ఫర్ ఆర్డినో బాడ్ రేట్. ఇప్పుడు వాయిడ్ లూప్, ఇప్పుడు ఏం చేయాలి, నేను ట్రిగ్గర్ పిన్ని ఆన్ చేయాలి అంటే ట్రిగ్గర్ పిన్లో వేవ్స్ రిలీజ్ చేయాలి.
సో వేవ్స్ రిలీజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ట్రిగ్గర్ పిన్ ఇనీషియల్‌గా అది ఆఫ్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి అది ఫస్ట్ నేను ఆఫ్ చేసి, తర్వాత 2 మైక్రో సెకండ్స్ తర్వాత ఈ డిజిటల్ పిన్‌ని ఆన్ చేశాను. ఆన్ చేసి మళ్ళీ 10 మైక్రో సెకండ్స్ తర్వాత ఆఫ్ చేశాను. అంటే నేనిక్కడ ఒక పల్స్ వేవ్‌ని రిలీజ్ చేస్తున్నానండి. దట్ ఈస్ వాట్ యూ గైస్ నీడ్ టు అండర్‌స్టాండ్. ఐ యామ్ ట్రైయింగ్ టు రిలీజ్ అ పల్స్ వేవ్ హియర్ టు మేక్ ద ట్రిగ్గర్ పిన్ ఆన్ అండ్ ఆఫ్. అంటే ట్రిగ్గర్ నుంచి ఆ వేవ్స్‌ని నేను రిలీజ్ చేయడం కోసం ఒక పల్స్ పిన్‌ని యూజ్ చేసుకుంటున్నాను. పల్స్ ఇస్తున్నాను. ఆ పల్స్ ఇచ్చేది ఇక్కడ ఆన్, ఆఫ్ చేసుకుంటూ. ఓకే. ఇప్పుడు నాకు వేవ్స్ రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు వేవ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? Let me show in a pictorial way, then you will guys will understand more clearly. Can you guys able to see both the screens? Yes. Yeah. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఈ ఫస్ట్ నా దగ్గరున్న ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్‌లో ట్రిగ్గర్ చేయాలి. ఏంటి వేవ్స్‌ని. సో, దానికోసం నేను ఇనీషియల్‌గా ట్రిగ్గర్ పిన్‌ని ఆఫ్ చేసి, ఆన్ చేసి 2 మైక్రో సెకండ్స్, 10 మైక్రో సెకండ్స్ మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఆన్ చేసి, మళ్ళీ ఈ లూప్ కాబట్టి కంటిన్యూయస్‌గా రిపీట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ 10 మైక్రో సెకండ్స్. ఇలాగా నేను ఎవ్రీ 10 మైక్రో సెకండ్స్‌కి పల్స్ రిలీజ్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ద లూప్ ప్రోగ్రామ్ విల్ సే. సో, ఇప్పుడు నాకు ట్రిగ్గర్ వేవ్స్ అనేది రిలీజ్ అయ్యాయి. సో, ట్రిగ్గర్ వేవ్స్ ఇట్స్ రిలీజ్డ్. నౌ ఇట్ షుడ్ ఫైండ్ ఎన్ ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్‌ని ఫైండ్ ఔట్ చేసి డిస్టెన్స్ కాలిక్యులేట్ చేయాలి. సో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇందాక ఏమనుకున్నాం స్పీడ్ ఇంటూ టైమ్. సో, ఫస్ట్ మనకి డ్యూరేషన్ అంటే టైమ్ అంటే డ్యూరేషన్ కాబట్టి నేను డ్యూరేషన్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకున్నానిక్కడ. సో, దానికోసం నేనిక్కడ ఏం చేస్తాను ఫ్లోట్ డ్యూరేషన్ అని ఒక వేరియబుల్‌ని రాసుకొని, సో, డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు పల్స్ ఇన్ ఎకో పిన్, హై. అక్కడ పల్స్ ఇన్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్‌కి వేవ్స్ తగిలి రిటర్న్ అవుతాయో, ఆ రిటర్న్ వచ్చే వేవ్స్ కూడా ఎలా ఉంటాయి? సేమ్ ఇలా పల్స్ రూపంలో ఉంటాయి. సో, ఈ పల్స్‌ని ఇన్‌పుట్ కింద తీసుకోవాలి అంటే, మనం పల్స్ ఇన్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేస్తామండి. ఇది ఏ పల్స్ తీసుకోవాలి? ఎకో పిన్ యొక్క పల్స్. అంటే ఎకో పిన్ ఏ పిన్‌కైతే కనెక్ట్ అయ్యుందో, అంటే ఎకో పిన్ ఏ పిన్‌కి కనెక్ట్ అయ్యింది? 10థ్ పిన్. అంటే 10థ్ పిన్ ఆన్ అవ్వి అక్కడ పల్స్ ఇన్‌పుట్ కింద తీసుకో అని చెప్తుంది ఈ ఫంక్షన్. ఇప్పుడు ఇలా వచ్చిన పల్స్ నుంచి నేనేం చేయాలి? డిస్టెన్స్‌ని కాలిక్యులేట్ చేయాలి. అలా కాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ డ్యూరేషన్‌ని ఎంత టైమ్‌లో నాకు పల్స్ ఇన్‌పుట్ కింద వచ్చింది. సో, అది డ్యూరేషన్ ఇంటూ 0.0343 అంటే సౌండ్ యొక్క స్పీడ్ అండి ఇది. 0.0343 అనేది. డివైడెడ్ బై 2. ఎందుకంటే నాకు 2 టైమ్స్ ఇక్కడ ఈ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ట్రిగ్గర్ నుంచి ఆబ్జెక్ట్‌కెళ్ళింది. మళ్ళీ ఆబ్జెక్ట్ నుంచి దీనికొచ్చింది. సో, నాకు రెండిట్లోంచి ఒకటే కావాలి కాబట్టి నేను బై 2 వేస్తాను. సో, బై 2 వేయడం వల్ల యూజ్ అది. అప్పుడు నాకు డిస్టెన్స్ అనేదొస్తుంది. సో, ఇది వచ్చిన దాన్నంతా నేను ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి, నేను ఈ ఫ్లోట్ డిస్టెన్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని, ఆ డిస్టెన్స్ అనే దాంట్లో స్టోర్ చేసుకొని, దాన్ని ప్రింట్ చేసుకున్నాను. అల్ట్రాసోనిక్ సెన్సార్ పెద్ద కాంప్లికేటెడ్ ప్రోగ్రామింగ్ ఏం కాదండి. చాలా సింపుల్. ఒకసారి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. సో, మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్‌లో 2 పిన్స్ ఉంటాయి. మేజర్‌గా. ట్రిగ్గర్ పిన్, ఎకో పిన్. సో, ట్రిగ్గర్ పిన్ నుంచి మనకి వేవ్స్ అనేది బయటికి వెళ్తూ ఉంటాయి. ఎకో పిన్ నుంచి రిలీజ్ అయిన వేవ్స్‌ని ఇన్‌పుట్ తీసుకోవడానికి ఎకో పిన్ అనేది యూజ్ అవుతుంది. సో, ట్రిగ్గర్ పిన్ అనేది రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని అవుట్‌పుట్ మోడ్ కింద డిఫైన్ చేస్తాము. ఎకో పిన్ ఇన్‌పుట్స్ తీసుకుంటుంది కాబట్టి రిలీజ్ అయిన వేవ్ నుంచి దాని ఇన్‌పుట్ అని తీసుకుంటాం. ఇలా మనం వాయిడ్ సెటప్‌లో సెట్టింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీని యొక్క మెయిన్ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాము అంటే ఫస్ట్ నేనేం చేయాలి? ట్రిగ్గర్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ నేను వేవ్‌ని రిలీజ్ చేయాలి. అల్ట్రాసోనిక్ వేవ్స్‌ని రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ చేయడం కోసం ముందుగా ఈ ట్రిగ్గర్ పిన్‌ని ఆఫ్ చేసుకొని అంటే లో చేసుకొని తర్వాత ఒక 10 మైక్రో సెకండ్స్‌ని ఈ ట్రిగ్గర్ పిన్‌ని ఆన్ చేసుకున్నాను. మీకు కావాలంటే డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే 10 మైక్రో సెకండ్స్ ఎందుకు ఫిక్స్ చేస్తారు అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీకి, ఈ టైమ్‌కి మ్యాపింగ్ ఉంటుంది కాబట్టి 10 మైక్రో సెకండ్స్ అని ఫిక్స్ చేస్తారండి. సో, ఇప్పుడు నేను 10 మైక్రో సెకండ్స్ ఒక ట్రిగ్గర్ వేవ్‌ని రిలీజ్ చేశాను. ఇలా రిలీజ్ అయిన వేవ్
నాకు ఎలా రిసీవ్ అవ్వాలి అనడానికి నేను ఒక డ్యూరేషన్ అని ఒక వేరియబుల్ తీసుకొని, నేను ఇప్పుడు పల్స్ వేవ్‌ని రిలీజ్ చేశాను కాబట్టి నాకు రిటర్న్ వచ్చేది కూడా పల్స్ వేవ్ కిందే ఉంటుంది కాబట్టి, పల్సిన్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని, అది ఏ పిన్నో ఆ పిన్‌ని ఓపెన్ చేశాను. హై అంటే ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఈ పల్సిన్ ఫంక్షన్‌లో. సో, ఆ ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, నాకు రిలీజ్ ఐ మీన్ ఆబ్జెక్ట్‌కి తగిలి వస్తున్న అల్ట్రాసోనిక్ వేవ్స్‌ని ఈ పల్సిన్ ఫంక్షన్ ద్వారా అల్ట్రాసోనిక్ సెన్సార్‌కి ఇన్‌పుట్ కింద తీసుకోగలిగాను. అలా వచ్చిందే డ్యూరేషన్. ఇప్పుడు దీన్ని కాలిక్యులేట్ చేయాలి డిస్టెన్స్ ప్రకారంగా అంటే, సో, డ్యూరేషన్ ఎంత టైం అయితే పట్టిందో ఆ టైం ఇంటూ సౌండ్ స్పీడ్. అంటే ఇదంతా సౌండే కదా అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటే. సో, స్పీడ్ ఆఫ్ సౌండ్ యూజ్ చేసి, తర్వాత ఇది వెళ్ళడానికి, మళ్ళీ రావడానికి 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే నాకు ఒక డిస్టెన్స్ అనేది వస్తుందండి. ఆ డిస్టెన్స్‌ని నేనిక్కడ ప్రింట్ చేసుకున్నాను. అదే ఈ ప్రోగ్రామ్‌లో కూడా ఉంటుంది. మీరిక్కడ రన్ చేసినప్పుడు మీకు కనిపించేది కూడా అదే. సారీ. మీరిక్కడ చూసే డిస్టెన్స్ కూడా ఇదే అండి. 160 255.9 సెంటీమీటర్స్, 198.5 సెంటీమీటర్స్ అలాగ. సో, ఇది దీని యొక్క మేజర్ కాన్సెప్ట్. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుంది అని. ఇక్కడ చూపించిన ప్రోగ్రామ్, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్‌కి ఓన్లీ 3 పిన్సే ఉన్నాయి. గ్రౌండ్, 5 వోల్ట్స్, సిగ్నల్. దీన్ని ఇంటర్నల్‌గా లైబ్రరీ యూజ్ చేసి డీకోడ్ చేసి రాస్తారు. ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. బట్ జనరల్‌గా మీకు మార్కెట్‌లో దొరికేవన్నీ కూడా 4 పిన్ అల్ట్రాసోనిక్ సెన్సార్స్ దొరుకుతాయి. 3 పిన్స్ చాలా తక్కువ దొరుకుతాయి. ఇది ఎలా యూజ్ చేయాలనేది మనం లైబ్రరీస్ చెప్పుకున్నప్పుడు ఈ లైబ్రరీ ఎలా వర్క్ అవుతుందో చెప్తానండి. అల్ట్రాసోనిక్ సెన్సార్ ప్రోగ్రామింగ్ అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుంది? దాని యొక్క ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని అందరికి అర్థమైందండి? ఏదైనా క్వెషన్ ఉందా? ఎనీ క్వెషన్స్? ఆర్ ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోయిన ప్రోగ్రామ్‌లో ఇఫ్ యూ ఆస్క్ ఐ విల్ టెల్ అగైన్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. ఓకే. సో, యాస్ యూ గైస్ నాట్ రిప్లైయింగ్ ఎనీథింగ్, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ సో ఫార్. సో, ఆహ్, ఈ రోజుతో మనం ఒక సెన్సార్‌ని ఎలా ఇంటర్‌ఫేస్ చేయాలో చూసామండి. సో, ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ స్టాప్ యూజింగ్ దిస్ టింకర్‌కాడ్. ఐ విల్ షో యూ హౌ టు రైట్ యాక్చువల్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్డినో ఐడీఈ. సో, రేపటి నుంచి మనం ఏం చేస్తాము అంటే వి విల్ టేక్ 2 మోర్ సెన్సార్స్. వన్ ఇట్ మైట్ బి అన్ ఐఆర్ సెన్సార్ అండ్ a soil moisture sensor or one more sensor like what something we will take 2 sensors. ఈ 2 sensors after we taking this, then we will see motors. సో, ఇప్పుడు మనం ఇన్‌పుట్ డివైసెస్ తీసుకున్నాం, సెన్సింగ్ డివైసెస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ వి విల్ సీ యాక్యుయేటర్స్ దట్ ఈస్ కాల్డ్ మోటార్స్ అండ్ ఆల్. సో, మోటార్స్‌లో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి? వాట్ ఆర్ దట్ మోటార్స్? అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తానండి. సో, వి విల్ టేక్ వన్ ఐఆర్ సెన్సార్ అండ్ అలాంగ్ విత్ దట్ వి విల్ టేక్ వన్ మోటార్. ఫ్లోట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఇందాక మీరు చూసిన టింకర్ క్యాడ్‌లో మీకు డిస్టెన్స్ ఎలా వస్తుంది? సో, 189.5 సెంటీమీటర్స్ అని వస్తోంది.
సో ఇక్కడ ఫ్లోట్ అని ఎందుకు తీసుకున్నాము అంటే, ఫ్లోట్ డ్యూరేషన్, ఫ్లోట్ డిస్టెన్స్ అని ఎందుకు తీసుకున్నాము అంటే, నాకు వచ్చే అవుట్పుట్ సెంటీమీటర్స్ అనేది డెసిమల్ పాయింట్స్లో కూడా ఉండొచ్చు. అంటే 1.5 సెంటీమీటర్, 2.5 సెంటీమీటర్ ఉండొచ్చు. కాబట్టి ఫ్లోట్ అనే కీవర్డ్ తీసుకున్నాం. ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్ని వాల్యూస్ కింద చూపిస్తుంది. అందుకు ఫ్లోట్ కీవర్డ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఇలా జరుగుతుందండి. లైక్ వి విల్ స్టార్ట్ ఆర్డినో IDE ప్రోగ్రామింగ్ ఫర్ IR sensor and one more sensor. After that, we'll see different types of motors. In that, very commonly used motor in robotics is servo motors. So servo motors we will see. So by Friday, we will complete the basic set of embedded engineering. From Monday, we will start how to create libraries, how to establish communications like I2C, SPI, this peripheral communications and all, how to do, we will see. Along with that, I'm also like to show combinedly how we can interface the same data, the same procedure to a cloud. అంటే ఇక్కడ నేను ఎంబెడెడ్ ఐఓటీ కూడా కంబైన్డ్గా చెప్తున్నాను కాబట్టి ఐ విల్ ఓపెన్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ బోత్ ద థింగ్స్. లైక్ ఎలా అయితే లోకల్లో క్రియేట్ చేస్తున్నామో హౌ వీ కెన్ ఇంటిగ్రేట్ దిస్ టు అన్ ఇంటర్నెట్ అండ్ హౌ వీ కెన్ మేక్ ద డివైస్ అన్ ఐఓటీ డివైస్. దిస్ ఇస్ వాట్ అవర్ ఫోకస్ విల్ బి. క్లియర్? అండ్ కైండ్ అనౌన్స్మెంట్ టు ఎవ్రీవన్ దట్ we will close mostly our internship program by 25th March. So 25th March ki we will complete this internship course. So from there on, you guys will get assignments. And daily ఆల్టర్నేటివ్ డే మీకు అసెస్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఈ ట్యూస్డే అసైన్మెంట్ మిస్ అయ్యారు కాబట్టి ఐ విల్ ఆస్క్ మై టీమ్ టు షేర్ దట్ అసైన్మెంట్ అగైన్, ట్రై టు కంప్లీట్ దట్. అండ్ ఈ రోజు అసైన్మెంట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, టింకర్ క్యాడ్లో మీరు జనరల్గా ఎక్స్పెరిమెంట్ చేయండి అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుంది అని. బట్ ఆన్లైన్లో నేను ఇందాక మీకు చూపించిన ఆర్డినో ప్రోగ్రామింగ్ ఉంది కదా, ఈ 4-pin అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుందో ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ద సేమ్ లింక్ in chat box here. So what I want is, I want you all to write a program, just typing the same thing here. Write a program when distance is about 10 centimeters and below 40 centimeters. Turn on red LED. When distance is above 40 centimeters and below 100 centimeters, turn on yellow LED. When distance is above 100 centimeters, turn on green LED. Yeah. So my tomorrow's assignment is, సో రేపటి అసైన్మెంట్ ఏంటి అంటే అండి, సో మీరు ఇప్పుడు జనరల్గా టింకర్ క్యాడ్లోకి వెళ్ళి అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుంది ఏంటో చెక్ చేయండి. దాంతోపాటు నేను మీకు ఒక లింక్ పెట్టాను. ఈ లింక్లో మీకు ఆర్డినోలో, ఐ మీన్ 4-pin అల్ట్రాసోనిక్ సెన్సార్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో, ఈ 4-pin అల్ట్రాసోనిక్ సెన్సార్ ప్రోగ్రాంలో మీరు చేయాల్సిన మోడిఫికేషన్ ఏంటి అంటే, ఈ డిస్టెన్స్‌ని కాలిక్యులేట్ చేసిన తర్వాత, ఒకవేళ మీకొచ్చిన డిస్టెన్స్ అనేది 10 సెంటీమీటర్స్‌కి, 40 సెంటీమీటర్స్‌కి మధ్యలో ఉంటే రెడ్ ఎల్ఈడీని ఆన్ చేయాలి. ఒకవేళ మీ డిస్టెన్స్ అనేది 40 సెంటీమీటర్స్ నుంచి 100 సెంటీమీటర్స్ వరకు ఉంటే యెల్లో ఎల్ఈడీని ఆన్ చేయాలి. అలా కాకుండా 100 సెంటీమీటర్స్ కన్నా అబోవ్ ఉంటే గ్రీన్ ఎల్ఈడీని ఆన్ చేయాలి. ఇలా మీరు 3 కండిషన్స్‌ని రాయాలి. మనం ఎలా అయితే బటన్‌కి ఇఫ్ యూజ్ చేసి రాసామో, సేమ్ అలాగే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ రాయాలండి. దిస్ ఈస్ వాట్ యువర్ అసైన్‌మెంట్ ఫర్ టుమారో. నిన్నొచ్చిన అసైన్‌మెంట్, ఈ అసైన్‌మెంట్ 2 కంబైన్ చేసి మీకు సెండ్ చేస్తారు. ఇది కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి. ఎనీ క్వెషన్స్ హియర్? ఇంటర్న్‌షిప్ విల్ ఎండ్ బై 25th అండి.
హలో. Yes, tell me. అంటే నెక్స్ట్ మంత్ 25థా? This month, March.